లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి గురించి తెలియని వారంటూ ఉండరు. తన నటనతో డాన్సింగ్తో ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. అయితే ఈ మధ్య కాలంలోనే సాయి పల్లవి బాలీవుడ్లోకి ఎంటర్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. సో అమీర్ ఖాన్ కొడుకైన జునైద్ ఖాన్తో ఏక్ దిన్ అనే సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే రీసెంట్గా ఏక్ దిన్ సినిమాకి సంబంధించిన ఒక ఈవెంట్లో సాయి పల్లవి పాల్గొనడం జరిగింది. అయితే ఆ ఈవెంట్లో సాయి పల్లవి హిందీ మాట్లాడేటప్పుడు కొంచెం తడపడినట్లుగా అనిపించింది అనమాట. అయితే ఆ వీడియోలు సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ అయితే సాయి పల్లవిని ట్రోల్ చేసేస్తూ ఉన్నారనమాట. అసలు బేసిక్ హిందీ కూడా రావట్లేదు ఏంటి అని చెప్పేసి కూడా ఆవిడ్ని విపరీతంగా విమర్శిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ సాయి పల్లవి బాలీవుడ్లో రామాయణ మూవీలో సీత రోల్లో కూడా కనిపించబోతున్నట్టుగా మన అందరికైతే తెలుసు. అయితే ఇలాంటి తరుణంలో ఇంకొంతమంది ఏమంటున్నారంటే అసలు బేసిక్ హిందీ రాని సాయి పల్లవిని రామాయణాల్లో సీత క్యారెక్టర్ కోసం ఎలా ఎంపిక చేశారని చెప్పేసి కూడా చాలామంది విమర్శలు గుప్పిస్తూ ఉన్నారనమాట. ఇలాంటి తరుణంలో సాయి పల్లవి సపోర్టర్స్ అయితే బరిలోకి దిగి వాళ్ళకి ఎదురు దాడి చేస్తూ ఉన్నారు. సో సినీ ఇండస్ట్రీలో ఇవంతా కూడా కామన్. చాలామంది సెలబ్రిటీస్ కూడా వీటిని ఎదుర్కొనే ఉంటారు. అలాంటప్పుడు సాయి పల్లవి చేయడంలో తప్పేంటి అని చెప్పేసి కూడా చాలామంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు సాయి పల్లవి. అయితే ఇక్కడ హిందీ ఇండస్ట్రీకి అంటే బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది హిందీ యాక్టర్స్ వేరే ఇండస్ట్రీలోకి వెళ్ళి సినిమాలు చేసేటప్పుడు అక్కడ స్థానిక భాషలు మాట్లాడగలరా అని చెప్పేసి కూడా సాయి పల్లవి సపోర్టర్స్ ప్రశ్నిస్తూ ఉన్నారు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి.